లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి అంశతో ఒక ఆవిడ పుట్టింది. ఆవిడ పేరు ఇంద్రసేన నాలాయని. 2 పేర్లు మాట ఆవిడకి. ఈ ఇంద్రసేనని మౌద్గల్యస మహర్షికిచ్చి పెళ్లి చేశారు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో తేజస్సుతో పుట్టాడు మౌద్గల్యస మహర్షి. ఈయనకి కుష్ఠవ్యాధి ఉంది. ఆయనకిచ్చి ఈ ఇంద్రసేనని ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడ భర్తను సేవించింది, స్నానం చేయించేది, ఆ కుష్ఠవ్యాధి ఆయనకి నూనె రాసేది, కడుపు నిండా భోజనం పెట్టేది. ఒకరు ప్రతిరోజు ఆయన భోజనం చేసిన తర్వాత ఆ ఆకులనే తినేది. ఒకరోజు మౌద్గల్యస మహర్షి భోజనం చేశాక ఆ ఆకులో ఇంద్రసేన భోజనం చేస్తున్నప్పుడు అందులో ఆయన వేలు ఊడి పడింది. ఆ వేలుని పక్కకు జరిపి ఆ అన్నం తిన్నది. అప్పుడు మౌద్గల్యస మహర్షి ఆవిడ పతిభక్తికి, పాతివ్రత్యానికి మురిసిపోయి పరవశుడయ్యి, ఇంద్రసేన నీకేం వరం కావాలో కోరుకో అని మౌద్గల్యస మహర్షి మాట్లాడాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి నాకు దాంపత్య సుఖం పొందలేదు, నాకు దాంపత్య సుఖాన్ని ప్రసాదించండి అని మౌద్గల్యస మహర్షిని ఇంద్రసేన అడిగింది. అప్పుడు ఆయన ఒక అందమైన యువకుడిగా మారిపోయాడు. అప్పుడు ఆమెని ఆ విమానాలలో ముల్లోకాలు తిప్పేవాడు. ఇంద్రుడి నందనవనం కేసి కూడా తీసుకెళ్ళేవాడు. 1000 సంవత్సరాలు ఇద్దరు ఎంతో సంతోషంగా జీవించారు. తర్వాత మౌద్గల్యస మహర్షి నేను ఇంకా తపస్సు చేసుకుని బ్రహ్మలోకం వెళ్ళిపోతాను, నువ్వు కూడా తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెప్తాడు. సరే అని అంటుంది. అప్పుడు మౌద్గల్యస మహర్షి తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఇంద్రసేన తపస్సు చేసి 100 సంవత్సరాలు శివుడి కోసం అన్నం నీళ్లు మానేసి తపస్సు చేసింది. ఆడవాళ్ళు ఇంత కఠినంగా తపస్సు చేయడం చూడలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఆవిడకి పతి మీద ఉన్న భక్తితో ఆ పతి కావాలనే కంగారులో పతి 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 అని 5 సార్లు అనింది. శివుడు తదాస్తు అని అన్నాడు. అప్పుడు నీకు పంచపతులు వస్తారు అని చెప్తాడు. అంటే 5 భర్తలు వస్తారు నీకు అని చెప్తాడు. అది ఈ జన్మలో కాదు, మళ్ళీ జన్మలో ద్రౌపదివయ్యి 5 భర్తలను పొందుతావు అంటాడు. అదేంటండి, నేను కంగారులో అలా అన్నాను, భర్త కావాలని. అంటే ఇది ఒక మహత్యం, దీని వెనక ఒక కథ ఉంది అని చెప్పి శివుడు మాయమైపోతాడు.